అంతే తేడా. అక్కడ ఏంటంటే రావణ్ విషయంలో జరిగిన ఇదేంటంటే పార్టీ ప్రెస్ మీట్లు పెట్టి నెత్తినేసుకోడు. మనం ఇప్పుడు రావణ్ వాదాన్ని మీరు సమర్థిస్తున్నారని కూడా అడిగాం. ఇతనికి ఏంటయ్యా అంటే పార్టీ ఆఫీసులోకి వెళ్ళి ఆ శ్రీహరి దగ్గరికి వెళ్ళి వాడేవాడు వెంకటరెడ్డి ఎవడు వాడేవాడు ఈడేవాడు అన్నాడట. నువ్వు బయటికి పోవాయి నా క్యాబిన్లోంచి అని ఆయన చెప్పాడట. తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్తే నువ్వెవడో అసలు మా పార్టీకి నీకేం సంబంధం అని అడిగాడట. నువ్వే చెప్తున్నావు కదా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అని, అట్టంటప్పుడు మా పార్టీకి ఏంటి సంబంధం అని చెప్పి, అంటే లీగల్ సాయం అన్న చేయించండి సార్ నాకు బోల్డెన్ కేసులు ఉన్నాయంటే, నీకు నువ్వేమెందుకు లీగల్ సాయం చేస్తావు, నువ్వు అంత బూతులు తిడతావు అంటే జనాలు తిట్టమని మేము ఏమైనా చెప్పామా, నువ్వు చేసుకున్న దానికి ఇట్లాగనేటప్పటికి అందుకని బయటకు వచ్చేసేసి ఇదంతా మేబీ స్క్రిప్టెడ్ అనను. నువ్వు వీళ్ళు చెప్పుంటారు మళ్ళీ నీ మీద ఇంకో 4-5 కేసులు పెట్టకుండా ఉండాలంటే నువ్వు వెళ్ళి కాస్త అక్కడ కలగాపొలగం చెయ్యని. ఒకటేంటంటే నిన్న నాకు తెలిసి పెట్టడానికి కారణం ఏంటంటే ఇవాళ జగన్ పొగాకోళ్ళ దగ్గరికి పోతున్నాడు కాబట్టి ముందు రోజున హడావిడి చేస్తే డైవర్ట్ అవుతుంది. అది సహజంగా వాళ్ళ ఎత్తుగాడ అది ఉంటుంది కామన్గా. ప్రతిసారి జగన్ వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేస్తారు కదా, వెళ్ళిన తర్వాత కవరేజీ పక్కకి పోవడానికి అదేదో శవం గొడవ ఇట్లాంటివి ఎట్లాగో వెళ్ళే ముందు ఒకటి చేస్తారు వీళ్ళు, అదొక వ్యూహం వాళ్ళది. కానీ ఇతను కూర్చోవడం వల్ల జగన్ అంత డైవర్ట్ అయినట్టు అంటే అనుకుంటారు కదా వేసేటప్పుడు. ఇప్పుడు వాళ్ళ మీడియా అంతా ఇక జగన్ కవరేజ్ ఇప్పుడు